వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీన్స్ ఉల్లికారం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ ఉల్లికారం ఇలా వేడివేడి అన్నం తీసుకొని దానిలో ఇలా వేసుకొని ఇలా కలుపుకొని తింటే చాలా టేస్ట్ అదిరిపోద్దండి. టేస్టే కాదు, హెల్దీ కూడా. బీన్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అందుకని ఈ ఉల్లికారం ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బీన్స్ ఉల్లికారం కోసం ఇలా బీన్స్ని కడిగేసి కట్ చేసుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా బీన్స్ని ఈ సైజులో కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లికారం కోసం ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర, అలాగే 4 ఎండుమిరపకాయలు, మన స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేయాలి. అలాగే ఒక ఉల్లిపాయ. నేను 1/2 కిలో బీన్స్ తీసుకున్నానండి. దానికోసం ఉల్లికారం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగనించాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలోకి కాస్త సాల్ట్ యాడ్ చేయాలి. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుందండి. ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా ఈ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఆ పూర్తిగా చల్లారిపోయిన ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లికారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని బీన్స్ కర్రీ రెడీ చేసుకుందాం. ఫ్రై చేసుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇలా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జీలకర్ర, అలాగే ఆవాలు, కాస్త పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బీన్స్ని పచ్చివాసన పోయి బాగా ఉడికిపోవాలి. అందుకని ఇప్పుడు మనం దీనిలోకి కాస్త వాటర్ యాడ్ చేయాలి. ఇలా కాస్త వాటరు, అలాగే కాస్త ఉప్పు. ఈ ఉప్పుని యాడ్ చేయడం వల్ల ముక్కలు త్వరగా ఉడికిపోతాయండి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టాలి. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా బీన్స్ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీనిలోకి ఉల్లికారం యాడ్ చేద్దాం. మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి ఇది యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకాస్త ఉప్పు యాడ్ చేసుకోవాలండి. నాకు సరిపోలేదు, అందుకే కాస్త ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకొని కాస్త వాటర్ యాడ్ చేయండి. ఈ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా బాగా ఉడికిపోయిందండి. దీనిలో ఉన్న వాటర్ అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది కదా. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ ఉల్లికారం బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.